గ్రీన్ ఛానల్ ఈ పేరు వినగానే గుర్తొచ్చేది ఎమర్జెన్సీ. అయితే ఇప్పటి వరకు యాక్సిడెంట్, బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్ నుంచి అవయవాలను సేకరించి ఇతరులకు అమర్చే క్రమంలో అత్యవసరమైన రూట్ను వినియోగిస్తూ వస్తున్నారు. అయితే రాజమండ్రిలో తొలిసారిగా గ్రీన్ ఛానల్ ద్వారా గుండెపోటుకు గురైన వ్యక్తిని సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడారు. తూర్పుగోదావరి జిల్లాలో హార్ట్ పేషెంట్ కోసం గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హార్ట్ పేషెంట్ను తరలించారు. కాకినాడ నుంచి సముద్రంలో 25 నాటికల మైళ్ల దూరంలో స్టిర్లింగ్ నర్మదా 5 ఆఫ్షోర్లో పనిచేస్తున్న ప్రతాప్ సింగ్కు గుండెపోటు రావడంతో ఆయన వెంటనే కాకినాడ సముద్రం నుంచి హెలికాప్టర్ ద్వారా రాజమండ్రి ఎయిర్పోర్టుకు తరలించారు. అక్కడి నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా రాజానగరం దివాన్ చెరువు హైవే మీదుగా కిమ్స్ బొలినేనికి తీసుకువెళ్లారు. కాకినాడ సముద్ర తీరానికి దాదాపు 25 నాటికల మైళ్ల దూరంలో ఉన్న స్టిర్లింగ్ నర్మదా 5 ఆఫ్షోర్లో పనిచేస్తున్న ప్రతాప్ సింగ్కు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. అక్కడున్న హెలికాప్టర్ సాయంతో ఆయన్ను అతి తక్కువ సమయంలో రాజమండ్రి విమానాశ్రయానికి తీసుకొచ్చారు. అప్పటికే సమాచారం అందుకున్న పోలీసులు రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి కిమ్స్ బొలినేని ఆసుపత్రి వరకు గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే రహదారిలో ఎక్కడికక్కడ వాహనాలు నిలిపివేసి ట్రాఫిక్ క్లియర్ చేశారు. అంబులెన్స్లో హార్ట్ పేషెంట్ను బొలినేని ఆసుపత్రికి శరవేగంగా తరలించారు. సకాలంలో ఆసుపత్రికి తరలించడంతో హార్ట్ పేషెంట్ ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాకినాడ తీరం నుంచి 25 నాటికల మైళ్ళ దూరంలో ఉన్నటువంటి స్టిర్లింగ్ నర్మదా 5 అనే ఆఫ్షోర్ రిగ్ దగ్గర నుంచి ఒక గుండెపోటుతో బాధపడుతున్నటువంటి ఒక అత్యవసర పేషెంట్ని రాజమండ్రి బొలినేనికి ఎయిర్లిఫ్ట్ చేసి రాజమండ్రి ఎయిర్పోర్ట్ ద్వారా రాజమండ్రి పోలీసు వారి సహకారంతో గ్రీన్ ఛానల్ ద్వారా మా రాజమండ్రి బొలినేని హాస్పిటల్కి తరలించడం అయింది. గ్రీన్ ఛానల్ ద్వారా మనం అవయవాలను ఆర్గాన్ లిఫ్ట్ చేసేవాళ్ళం. ఈసారి అత్యవసర పరిస్థితుల్లో ఉన్న పేషెంట్ని కూడా తీసుకెళ్లడం జరుగుతుంది. రాజమండ్రిలో మొదటిసారిగా గ్రీన్ ఛానల్ ఉపయోగించి ఒక పేషెంట్ను అత్యవసరంగా ఆసుపత్రికి తరలించిన ఘటన ఇదే కావడం విశేషం. ఎమర్జెన్సీ టైంలో వేగంగా స్పందించి గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి సహకరించిన అధికారులను కూడా అందరూ అభినందిస్తున్నారు.